హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో అరటికాయ ఆవకూర చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పుల్ల పుల్లగా, కారం కారంగా భలే రుచిగా ఉంటుంది. ఈ విధంగా చేసి చూడండి. అరటికాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. అరటికాయ ఆవకూరకి అరటికాయలు 3 కాయలు తీసుకున్నానండి, ఈ సైజువి. అరటికాయల్ని బాగా కడిగి చెక్కు తీసి ఈ విధంగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న వెంటనే నీళ్ళల్లో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయి. ఇప్పుడు అరటికాయ ముక్కల్ని ఉడికించుకుందాం. అరటికాయ ముక్కల్ని ఒక గిన్నెలోకి వేసి తగినన్ని నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఎలా అయినా మనకి అరటికాయ చాలా త్వరగా ఉడికిపోతుంది. ఒకవేళ నీళ్లు తక్కువైనాయి అనిపిస్తే ఇంకొంచెం నీళ్లు పోసుకోవచ్చు, లేదా కుక్కర్లో అయినా ఉడికించుకోవచ్చు. కుక్కర్లో అయితే ఒక విజిల్ సరిపోతుంది. చూడండి, ఇలా బాగా ఉడికినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇంతకన్నా మెత్తగా అవ్వకూడదు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. ఇలాంటి ఆవకూరలకి వేరుశనగ నూనె అయితే బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇంచుమించుగా పులిహోరకి ఎలా అయితే పోపు పెడతామో అలానే ఉంటుంది. చూడండి, పోపు ఇలా బాగా వేగింది కదా. ఇలా వేగాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు, కొద్దిగా కరివేపాకు, 1/2 స్పూన్ ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ కూరకి ఖచ్చితంగా ఇంగువ వేసుకోవాలి. చూడండి, పోపు ఇలా వేగింది కదా. ఇలా వేగాక పులుపుకి సరిపడినంత చింతపండు రసం. ఒకేసారి ఎక్కువ వేసుకోకూడదండి. అంతగా పులుపు తక్కువైంది అనుకుంటే మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇందులో తగినంత ఉప్పు, 1/2 స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి ఇది 1 నిమిషం పాటు ఉడకనివ్వాలి. చూడండి, ఈ విధంగా ఉడకాలి. ఇలా ఉడికాక మనం ముందుగా ఉడికించుకున్న అరటికాయ ముక్కలు వేసుకోవాలి. నీళ్ళు వేసుకోకూడదండి. నీళ్ళు రాకుండా ముక్కలు మాత్రమే వేసుకోవాలి. అరటికాయ ముక్కలన్నీ ఇలా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి గరిటెతో ఈ విధంగా లైట్గా మెదుపుకోవాలి. ఈ కూర ముక్కలు ముక్కలుగా ఉంటే బాగుండదు, కొద్దిగా ముద్దగానే ఉండాలి. లైట్గా మెదిపితే సరిపోతుందండి. ఎలా అయినా కాస్త ఉడికేసరికి మెత్తబడిపోతుంది. ఇది మీడియం ఫ్లేమ్లో దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలాగే ఇలా ఉడికాక పులుపు చాలలేదు అనుకుంటే ఇంకొంచెం చింతపండు రసం వేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా ఉండాలి. ఇలా ఉంటే సరిపోతుంది. ఇది చల్లారేక పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఈ కూర చల్లారే లోపల ఆవ చూద్దాం. ఆవ కోసం చిన్న మిక్సీ జార్లో 1/2 స్పూన్ ఆవాలు, 2 ఎండుమిరపకాయలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. కొంతమంది ఎండుమిర్చికి బదులుగా పచ్చిమిర్చి కూడా వేసుకుంటారు. అలాగే నీళ్లు పోసి మెత్తని పేస్ట్లా కూడా చేస్తారు. మేమైతే ఇలా పొడిలా చేస్తాము. చూడండి, ఈ లోపల కూర కూడా బాగా చల్లారింది. చల్లారేక ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ఇలా పూర్తిగా చల్లారేకే ఆవు పొడి వేసుకోవాలి, లేదంటే కూర అంతా చేదొచ్చేస్తుంది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న ఆవు పొడి వేసి కలుపుకోవాలి. అలాగే ఈ కూర కాస్త ఘాటుగా ఉంటేనే బాగుంటుంది. మనకి పనసపొట్టు కూర, కందా బచ్చలి, క్యాబేజ్ ఆవకూర ఇవన్నీ ఇదే విధంగా చేస్తారు. చూడండి, ఇలా బాగా కలుపుకున్నాం కదా. ఇంతేనండి, అరటికాయ ఆవకూర తయారైంది. చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. ఆకాకరకాయ వెల్లుల్లి కారం చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. మనం ఎక్కువగా మామూలు కాకరకాయతో వెల్లుల్లి కారం చేస్తూ ఉంటాం కదండి. ఇలా ఒకసారి ఆకాకరకాయతో కూడా చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది, నిలవ కూడా ఉంటుంది. ఆకాకరకాయ వెల్లుల్లి కారానికి ఆకాకరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. మరీ పల్చగా కట్ చేసుకోకూడదు. అలాగే ఇందులో గింజలు కానీ ఏమీ తీయాల్సిన అవసరం ఉండదు. ముందుగా వెల్లుల్లి కారం చూద్దాము. వెల్లుల్లి కారం కోసం 1 స్పూన్ ధనియాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇవి పచ్చివేనండి, వేయించాల్సిన అవసరం ఉండదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కచ్చాపచ్చాగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1/2 కేజీ ఆకాకరకాయలకి పెద్ద వెల్లుల్లిపాయ 1 సరిపోతుంది. చిన్నదైతే కనుక 2 వేసుకోవచ్చు. 3 స్పూన్ల ఎండు కొబ్బరి తురుము. నేను ఎండు కొబ్బరి ముక్కని క్యారెట్ తురుముకునేది ఉంటుంది కదండి, దాంతో తురుముకున్నాను. తగినంత కారం వేసుకోవాలి. నేను 1.5 స్పూన్ కారం వేసుకున్నానండి. కారం కాస్త
ఎక్కువే పడుతుంది. ఇలా ఇవన్నీ వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తన ముద్దలా ఉండకూడదు. చూడండి, ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. వెల్లుల్లి కారం తయారైంది. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె కాస్త ఎక్కువే పడుతుంది. నూనె వేడయ్యాక ఆకాకరకాయ ముక్కలు వేసి మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇవి చాలా త్వరగా వేగుతాయండి, పెద్ద టైం పట్టదు. మనకి ఆకాకరకాయ అస్సలు చేదుండదు, కమ్మగా ఉంటుంది. అలాగే ఇది మనకి అస్తమాను కూడా దొరకదు, సీజన్ టైంలోనే దొరుకుతుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూ ఉండాలి, సమానంగా వేగుతాయి. మంట మాత్రం పెంచకూడదు. మీకు ఇలా రౌండ్గా కట్ చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే చిన్న ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు. అలాగే గింజలు కూడా వేగి చాలా బాగుంటాయి. మూత మాత్రం అస్సలు పెట్టకూడదు. మూత పెడితే మెత్తబడినట్టు అయిపోయి ఇవి ముద్దగా అయిపోతాయి. ఇలా మూత లేకుండానే వేయించుకోవాలి. చూడండి, సగం పైన ఇలా వేగినాయి కదా, ఇలా సగం పైన వేగాక కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇంకాస్త క్రిస్పీగా వేగేంత వరకు వేయించుకోవాలి. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. ఇంతకన్నా వేయించకూడదు. మరీ గట్టిగా ఉన్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న వెల్లుల్లి కారం, తగినంత ఉప్పు, కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో 1-2 నిమిషాల పాటు వేయించుకోవాలి. మీకు అంతగా కారం తక్కువైంది అనిపిస్తే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు. ఇలా 2 నిమిషాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, ఆకాకరకాయ వెల్లుల్లి కారం తయారైంది. చాలా చాలా బాగుంటుంది. మనకి నిలవ కూడా ఉంటుంది, అస్సలు పాడవదు. 15 రోజుల పైనే ఉంటుంది. బీరకాయ టమాటో పచ్చడి చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అన్నంతో పాటు టిఫిన్స్లో కూడా తినచ్చు. బీరకాయ టమాటో పచ్చడికి బీరకాయలు 1/2 కేజీ తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకోవాలి. మరీ చిన్న ముక్కలుగా కట్ చేయకూడదు. ఈ సైజ్ బీరకాయలు 2 తీసుకున్నాను. మనకు 1/2 కేజీ కంటే ఇలాంటివి 2 తూగుతాయి. 1/2 కేజీ బీరకాయలకి మీడియం సైజ్ టమాటోలు 3 తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక 2 స్పూన్ల మినప్పప్పు వేసి మీడియం ఫ్లేమ్లో దోరగా వేయించుకోవాలి. మీ దగ్గర పొట్టు మినప్పప్పు లేకపోతే కనుక చాయ్ మినప్పప్పు అయినా వేసుకోవచ్చు. చూడండి, ఇది ఇలా బాగా వేగింది కదా. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే నూనెలో కారానికి సరిపడా పచ్చిమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. నేను 10 కాయలు తీసుకున్నానండి. ఇలాంటి పచ్చళ్ళు ఏవైనా సరే కొద్దిగా కారంగా ఉంటేనే బాగుంటుంది. చూడండి, ఇవి ఇలా బాగా వేగినాయి కదా. ఇప్పుడు ఇవి మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో బీరకాయ ముక్కలు, టమాటో ముక్కలు వేయించుకోవడానికి సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక టమాటో ముక్కలు వేసి కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 1 నిమిషం పాటు మగ్గించుకోవాలి. ఇవి కొంచెం మగ్గాక బీరకాయ ముక్కలు వేసుకోవచ్చు. ఎందుకంటే బీరకాయ ముక్కలు చాలా త్వరగా మగ్గిపోతాయి. ముందే వేసేస్తే మరీ మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి. చూడండి, ఇవి ఇలా 1 నిమిషం మగ్గినాయి కదా. ఇలా మగ్గాక బీరకాయ ముక్కలు కొద్దిగా పసుపు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. చాలా త్వరగా మగ్గిపోతాయి, పెద్ద టైం పట్టదు. పసుపు వేయడం వల్ల పచ్చడి రంగు బాగుంటుంది. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, సమానంగా మగ్గుతాయి. కొంతమంది బీరకాయ ఇష్టంగా తినరు కదా, వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి, వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. అలాగే ఈ పచ్చడి ఇలా టమాటో వేస్ట్ చేసుకుంటే ఒక రుచి ఉంటుంది, టమాటో లేకుండా కూడా చేసుకోవచ్చు, అదొక రుచి. చూడండి, వీళ్ళ బాగా మగ్గినాయి కదా, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి, బాగా చల్లారాలి. ఇవి బాగా చల్లారినాయండి. ఇప్పుడు పచ్చడి చేసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో పచ్చిమిర్చి, మినపప్పు ఉన్నాయి కదా, అందులోనే 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 6 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. మనం టమాటో కూడా వేసాం కాబట్టి చింతపండు కొంచెం వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మనం ముందుగా మగ్గించుకున్న టమాటో, బీరకాయ ముక్కలు కూడా వేసి కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా ఉండకూడదు.
చూడండి ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా, ఈ విధంగా ఉండాలి. ఇలా కచ్చా పచ్చాగా ఉంటే రోట్లో దంచిన పచ్చల్లాగా బాగుంటుంది. ఒకవేళ రోలు ఉంటే రోట్లోనే దంచుకోవచ్చు, ఇంకా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. ఒకవేళ పోపు వద్దు అనుకుంటే మానేయచ్చు. పోపు కోసం ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పావు స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 2 కాయలు తీసుకున్నాను. కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. పోపులా వేగాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసి కలుపుకోవాలి. కొత్తిమీర ఇలా పోపులో వేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ముందుగా చేసుకున్న పచ్చళ్ళలో వేసి కలుపుకోవాలి. ఇంతేనండి, బీరకాయ టమాటో పచ్చడి తయారైంది. చాలా చాలా బాగుంటుంది. అన్నం టిఫిన్స్లోకి తినచ్చు. బయట ఒక పోటు ఉంటుందండి, ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 3 రోజులైనా కూడా పాడవదు. క్యాబేజ్ పెసరపప్పు చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇది శరీరానికి కూడా చలవ చేస్తుంది. అందులోనూ పెసరపప్పుతో ఏం చేసినా సరే చాలా కమ్మగా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి చేసి చూడండి. క్యాబేజ్ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా తింటారు, అంత బాగుంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో అలా చేయడానికి కూడా సింపుల్గా చేసేయచ్చు. క్యాబేజ్ పెసరపప్పుకి క్యాబేజ్లో సగం ముక్క తీసుకున్నానండి. ఇలా బాగా చిన్నగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజ్ని కొలుచుకుందాం. ఎందుకంటే పెసరపప్పు నానబెట్టుకోవడానికి నేనైతే ఉజ్జాయింపు నానబెట్టేస్తానండి. మీకు తెలియడం కోసం ఇలా కొలిచి చూపిస్తున్నాను. ఏదైనా ఒక కప్పుతో ఈ విధంగా కొలుచుకోవాలి. 4 కప్పుల క్యాబేజ్కి అదే కప్పుతో అరకప్పు పెసరపప్పు తీసుకోవాలి. కరెక్ట్గా సరిపోతుంది. ఇందులో తగినన్ని నీళ్లు పోసి ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి. పెసరపప్పు చాలా త్వరగా నానుతుందండి. ఇది నానడానికి పెద్ద టైం పట్టదు. అరగంట తర్వాత ఈ విధంగా ఉంటుంది. ఇది ఇలా బాగా నానాక కడుక్కోవాలి. క్యాబేజ్ పెసరపప్పు 2 సమానంగా ఉండాలండి. పెసరపప్పు మరీ ఎక్కువ వేసుకున్నా కూడా అంత బాగుండదు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాబచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ ఆవాలు, ఎండుమిర్చి ముక్కలు, ఎండుమిర్చి 3 కాయలు తీసుకున్నాను. పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 4 కాయలు, కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. దీనికి ఇంకా మిగతా పోపు గింజలు ఏం అవసరం ఉండదండి. అలాగే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. చూడండి ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక మనం ముందుగా కట్ చేసుకున్న క్యాబేజ్ వేసుకోవాలి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు, తగినంత కారం వేసుకోవాలి. ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం ఒక పావు స్పూన్ వరకు వేస్తున్నానండి. అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్ పచ్చివాసన పోయే వరకు మగ్గించుకోవాలి. ఒక 5 నిమిషాలు అలా టైం పడుతుంది. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా. క్యాబేజ్లో ఉన్న నీరు తగ్గింది అంటే కనుక మనకి మగ్గినట్టే. ఈ విధంగా మగ్గాలి. ఇప్పుడు ఇందులో మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పు వేసి కలుపుకోవాలి. ముందే పెసరపప్పు వేసేసుకోకూడదండి. ఇలా క్యాబేజ్ మగ్గేకి వేసుకుంటే పచ్చివాసన లేకుండా ఉండి కూర చాలా బాగుంటుంది. పెసరపప్పు మగ్గడానికి కూడా పెద్ద టైం పట్టదు. చూడండి ఇలా బాగా కలిపి చిన్న కప్పుతో నీళ్లు పోసుకోవాలి. నీళ్లు మరీ ఎక్కువ పట్టవు, ఎందుకంటే ముద్దగా ఉంటే అంత బాగుండదు. ఇది పొడి పొడిలాడుతూ ఉంటేనే బాగుంటుంది. అంతగా నీళ్లు తక్కువైనాయి అనుకోండి మళ్ళీ చూసి వేసుకోవచ్చు. ఇలా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవాలి. ఇది మగ్గడానికి కూడా ఒక 7-8 నిమిషాలు అలా టైం పడుతుంది. మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. అంతగా నీళ్ళు తక్కువైతే ఇంకొంచెం వేసుకోవచ్చు. చూడండి ఇది ఇలా బాగా మగ్గింది కదా. ఈ విధంగా ఉండాలి. ఇలా పొడి పొడిగా ఉంటే బాగుంటుంది. పెసరపప్పు కూడా చక్కగా ఉడికిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇంతేనండి, క్యాబేజ్ పెసరపప్పు తయారైంది. చాలా చాలా బాగుంటుంది. కమ్మగా అన్నం చపాతీలోకి తినచ్చు. అలాగే ఈ ఎండల్లో పెసరపప్పుతో ఏం చేసినా సరే ఒక పూటే ఉంటుందండి, 2 పూట్లు ఉండదు, పాడవుతుంది. మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే సరిపోతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో? మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.